రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష విజ్ఞప్తి చేశారు. శనివారం స్థానిక రెడ్ క్రాస్ సొసైటీ ఆవరణంలో వైద్య ఆరోగ్య శాఖ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రపంచ రక్తదాత దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో రక్తదానాన్ని ప్రోత్సహించేందుకు ప్రతి సంవత్సరం జూన్ 14వ తేదీన ప్రపంచ రక్తదాత దినోత్సవంగా జరుపుకుంటామన్నారు. అన్ని దానాల కంటే ప్రాణాలను నిలిపే రక్తదానం చాలా గొప్పదన్నారు. రక్తదానం చేసిన వ్యక్తులను జూన్ 14వ తేదీన ప్రపంచ రక్తదాతల దినోత్సవ సందర్భంగా సన్మానం చేసుకుంటామన్నారు. అదేవిధంగా వారి సేవలకు కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. రక్తదానం చేయడం ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదన్నారు. ఈ సందర్భంగా పలువురు రక్తదానం చేశారు. వారికి కృతజ్ఞతలు తెలుపుతూ వారికి కలెక్టర్ జిల్లా సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డి శాంతికళ, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ కేజీ గోవింద్ రెడ్డి, రెడ్ క్రాస్ సొసైటీ కర్నూలు డిస్ట్రిక్ట్ బ్రాంచ్ ట్రెజరర్ రఘునాథ్ రెడ్డి, మాజీ చైర్మన్ శ్రీనివాసులు, కమిటీ మెంబర్లు అరుణ, మధుసూదన, ప్రభాకర్ రెడ్డి, నరసింహ, భీమాశంకర్ రెడ్డి, ఎంజే బాబురాజు, కేవి సుబ్బారెడ్డి, మీనాక్షి, సెక్రటరీ వెంకట కృష్ణుడు, మెడికల్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఏటా కూడా జూన్ 14th వరల్డ్ బ్లడ్ డొనేట్ డేగా మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఇది జనరల్గా ఎందుకు చేస్తామంటే మీకు తెలుసు, రక్తదానము అన్నిటికంటే కూడా జస్ట్ లైక్ ఇది ప్రాణదానం. అంటే ఒక లైఫ్ని డెఫినెట్గా సేవ్ చేస్తుంది. మనం అనుకుంటాం జనరల్గా మనకి రొటీన్గా జరుగుతున్న మెకానికల్ లైఫ్లో దీని ఇంపార్టెన్స్ మన దగ్గర గుర్తించకపోవచ్చు. కానీ ఏదైనా మన మెంబర్స్ కానీ మన వాళ్ళకి కానీ మనకు కానీ చిన్న యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ అత్యవసర పరిస్థితుల్లో బ్లడ్ ఎంత ఇంపార్టెంట్ అన్నది అర్థమయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని గుర్తించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఆ సేవాభాగమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించుకొని ఈరోజు సన్మానం చేసుకోవడానికి, అలాగే సమాజంలో ఈ కల్చర్ని పెంపొందించుకోవడానికి ఈరోజు ప్రతి ఏటా జూన్ 14th రోజు ఈ డేని మనం సెలబ్రేట్ చేసుకుంటాం. డెఫినెట్గా ఈ సందర్భంగా ఎవరైతే రెగ్యులర్గా బ్లడ్ డొనేట్స్ ఉన్నారో, అలాగే ఎవరైతే కంటిన్యూస్గా బ్లడ్ డొనేట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మనం ఒకసారి సెల్యూట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అందరూ. ఇప్పుడు ఏమొచ్చగా చెప్పినట్టు అది ఒక